లయ గారు, ఈ తమ్ముడు స్టోరీ అంటే యాక్చువల్లీ మీరు మ్యారేజ్ చేసుకున్నారు, యుఎస్ వెళ్ళిపోయారు కదా. ఈ తమ్ముడు స్టోరీ చూస్తుంటే ఏజెన్సీ నేపథ్యంలో కొద్దిగా హార్డ్గా కనిపిస్తున్నది ఈ స్టోరీ. మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇది మీకు ఆ క్యారెక్టర్ ఏంటి అసలుకి? సినిమా చాలా చాలా కథలు ముందు కూడా చెప్పారండి, కానీ ఈ కథతో కంబ్యాక్ రావాలి అని అనిపించే అంత బాగుంది. నాకు ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా ఎలా అయితే ఉందో ఇప్పుడు స్క్రీన్ మీద దానికంటే 10 రెట్లు ఎక్కువగా అనిపిస్తుంది. సో ఇది డెఫినెట్లీ నాకు మెమొరబుల్గా ఎప్పుడు గుర్తుండిపోయే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నితిన్ గారు ఇక్కడ నితిన్ గారు బేసికలీ అయ్యో నితిన్ గారిని అడగలేదండి, రాజు గారు వద్దన్నారు కదా ఇందాక. అయితే ఎప్పుడు సైలెంట్ ఉంటాడు బయటకు వచ్చి నార్మల్గా, బట్ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి హింసను ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తుంది. గాంధీ గారు చెప్పిన ప్రకారం చూసినా ఒకలా ఉంది. ప్రేమగా చెప్తే వినరు, ఇది వైలెన్స్ గా చెప్తేనే వింటారు అని చెప్పి. సో నాదొక క్వశ్చన్, ఒక నిమిషం. నువ్వు బయట ఉన్నట్టే ఇంట్లో ఉంటావా? నీ పిల్లల దగ్గర అక్కడ ఇంటి ఇట్లాగే ఉంటావా? ఉండవుగా. సినిమా నిజ జీవితం వేరు, స్క్రీన్ మీద వేరు. స్క్రీన్ మీద సినిమాలు చూసి ఫాలో అవుతున్నారు కదా అంతా. ఇక మంచి చెప్తే మన అందరూ ఎందుకో మారట్లేదు. శతమానం భవతి తీసాము మారారా, బలగం తీసాము మారారా? మారారు. శ్రీనివాస కళ్యాణం అంత మంచి సినిమా తీసాం, పెళ్ళంటే విలువ అంటే చూసారా? చూడరుగా. థ్యాంక్ యూ అనేది ఒక వాల్యూ చెప్పాము, చూసారా? మార్నింగ్ షోకే రిజెక్ట్ అన్నారు. సినిమానే. సప్తమి సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి హీరోలు రిమ్యునరేషన్ లేకుండా చేసినవి ఉన్నాయి, రిమ్యునరేషన్ తిరిగి చేసిన ఉన్నాయి. అది ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో, ఇవాళ కొత్తగా కాదు, కానీ అది జరుగుతూ ఉంది. అలాగే డైరెక్టర్కి ప్రొడ్యూసర్ అండర్స్టాండింగ్తో అసలు వితౌట్ రిమ్యునరేషన్తో సినిమాలు కూడా చేసినవి ఉన్నాయి. సో ఆ ట్రెండ్కి ఇప్పటికి వచ్చి ఎందుకు ఇప్పుడు హీరోలు అలా కనిపించారు? నేను చెప్పింది అది కాదు. ఈ సినిమాకి వాళ్ళిద్దరు రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యి సినిమా అంత అయిపోయిన తర్వాత, అయిపోయే ముందు ఇద్దరు నాకు ఆఫర్ ఇచ్చారు చూడు, దాని గురించి చెప్పా. ఇద్దరు రెమ్యునరేషన్ సినిమా ముందే లాక్ అయిపోయినాయి. సినిమా ఫినిషింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ వచ్చి ఇది ఉంది సార్, ఇది ఉందని చెప్పి అప్పుడే ఓపెన్గా, నేను అలా డల్గా ఇది నంబర్లన్నీ వేస్తుంటే పెన్ను తీసుకొని ఇవి నా రెమ్యునరేషన్ ఇక నుంచి వద్దు సార్. అలాగే నితిన్ దగ్గర ఇలా డిస్కషన్ వచ్చినప్పుడు, అంకుల్ మీరు ఎంత పంపిస్తే నాకు అంతే రెమ్యునరేషన్ ఈ సినిమాకి. దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు. రెమ్యునరేషన్లు అన్నీ ముందే మాట్లాడుకుంటాం. తర్వాత మెయిన్ ఏంటంటే ఇప్పుడు వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా సాంగ్స్ ఆడియో కంపెనీలు కొనేది ఆ వ్యూస్ ఈ 10 మిలియన్స్ 50 బిలియన్లు ఇలా ఎంతో మనం చూసాం. సో ఈ ఎఫెక్ట్ ఆడియో కంపెనీల మీద కొట్టదా? మీకు వాళ్ళు కొనే అంత డబ్బులు పెట్టి కొంటారు కదా వాళ్ళు. అస్సలు కొట్టదు. ఒరిజినల్గా స్టార్ట్ అవ్వండి, ఒరిజినలే నడుస్తుంది. వాళ్ళకు తెలుసు, అది వాళ్ళకి తెలియదా? తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? తెలుసు మరి అయిపోయింది కదా. అందరికి లోపల ఉన్న అందరికి ఓపెన్ సీక్రెట్ అది. ఒక నిమిషం, సప్తం లేదు అడుగుతారంటే అడగనివ్వండి. సప్తం గారు, after so how is your experience making your debut in Telugu? No, how is the experience? The lipi is same, I think the meaning is different, I think Kannada and Telugu. It was a very nice experience. I mean, I've irritated Karthik from the direction department a lot. I've asked him to send voice notes for every word, for every line, so that it's easy for me to practice all my lines before I go for shoot. Because I have this tendency, if I don't learn my lines, because the language is also a little different. And even though it's Telugu, the slang of the character is different. So for me, that was a little difficult. So I had to learn my lines before the shoot, and I've irritated Karthik a lot for that. But it was a very nice experience. I mean, shooting in Araku was very, very beautiful. సప్తమి వన్ మోర్ థింగ్ ఇందాక వేణు ఆయన పర్సనల్ లైఫ్లో చెప్పాడు కదా. ఈ సినిమాలో వీళ్ళు 6, లయ గారు అండ్ సప్తమి అండ్ ఈవిడ అండ్ డాటర్ అండ్ వర్ష, వీళ్ళు 5 చుట్టే, హీరో చుట్టూ వీళ్ళు 5 ఉంటారు. సో దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం, సినిమా అంతా. అంటే ఆవిడ ఎక్స్ట్రాడినరీగా చేసింది. రేపు స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు అంటే డిఫరెంట్. లయ గారు ఒక సిస్టర్గా డిఫరెంట్గా చేసింది. ఈవిడ క్యారెక్టర్ అయితే ఇక్కడ చూసేదానికి ఇందాక వేణు చెప్పినట్టు డిఫరెంట్, వర్ష డిఫరెంట్. ఇట్లా అందరి చుట్టూ ఒక కొత్తగా కనిపిస్తుంది. నితిన్ చుట్టూ వీళ్ళందరూ ఉంటారు. వేణుగారు, ఈ ట్రైలర్స్
కట్ చేసి 2 months అయిపోయింది, ఆల్మోస్ట్ 2-3 months అయిపోయింది కదా, 6 నెలలు అయింది. 6 నెలలు. సో ఇది సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతిలో అప్పుడు యాడ్ చేద్దాం అనుకుని చేసిన ట్రైలర్. సో ఇన్ని రోజులు హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ రిలీజ్ తర్వాత మళ్ళీ రిలీజ్కి ముందు ఇంకో రిలీజ్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్చువల్గా దీన్ని హోల్డ్ చేయడానికి కారణం ఏంటంటే అండి, ఈరోజు ఎవరో రాశారు, యాక్చువల్లీ దట్ ఈస్ రైట్ అండి. నాకు ఈ సినిమాని టీజర్ ఇవ్వాలని లేకుండే అండి. రాజుగారు అడిగారు టీజర్, నేను టీజర్ ఇవ్వలేదండి ఈ సినిమాకి. తర్వాత నేను సాంగ్ ఇవ్వలేదండి. ఐ జస్ట్ వాంట్ టు కమ్ విత్ ద ట్రైలర్ ఫ్రమ్ ద బిగినింగ్. నాకు ఈ సినిమా ప్రమోషన్ ట్రైలర్తో మొదలెట్టాలని ఉంది. నేను యాక్చువల్లీ ఎవరిది మేము ఇలాంటి ప్రమోషన్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రమోషన్. యాక్చువల్లీ లయ గారు వస్తున్నారు, వెల్కమ్ లయ గారు అని కానీ, సప్తమి గురించి కానీ, స్వసిక గారి గురించి కానీ ఎవరి గురించి వెళ్ళలేదు. ఎందుకు వేయలేదని అంటే, నా సినిమా జరుగుతున్నప్పుడు హీరో గారు వేరే సినిమాలు జరుగుతున్నాయి, అవి రిలీజ్ అవుతున్నాయి ముందు. ఐ డోంట్ వాంట్ టు కొలైడ్ మై ప్రమోషన్ విత్ ద అదర్ ఫిలిమ్స్. అందువరకు నేను చేయలేదు. ప్లస్ మా రిలీజ్ డేట్ తెలియకుండా నేను ట్రైలర్ ఇవ్వనని చెప్పాను. రిలీజ్ డేట్ నాకు కన్ఫామ్గా తెలిస్తేనే నేను ట్రైలర్ ఇస్తానన్నాను. నా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయిన తర్వాత మీకు ట్రైలర్ వచ్చింది. డెఫినెట్గా ఇంకో ట్రైలర్ ఇస్తానండి. ఈ సినిమాలో చాలా ట్రైలర్ కట్ చేసుకున్నంత కంటెంట్ ఉంది. ఎందుకంటే మనకు కొన్ని అంటే డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మనకు ట్రైలర్కి మంచి కంటెంట్ ఉంటుంది. డెఫినెట్గా రిలీజ్కి ఇంకొక రిలీజ్ ట్రైలర్ ఇస్తానండి. రాజు గారు సార్, నితిన్ గారు లాస్ట్ సినిమా రిలీజ్ అయిన టైంలో, రాబిన్ హుడ్ టైంలో రెండు రిలీజ్లు ఉన్నాయి. మ్యాడ్ 2 ఒకటి, రాబిన్ హుడ్ ఒకటి. 2 సినిమాలు కూడా ఎక్కడో కొన్ని ఏరియాస్ కోసం అని చెప్పి టికెట్ ప్రైజెస్ పెంచి జీవోలు తెచ్చారు. బట్ తమ్ముడికి ఒరిజినల్ ప్రైజెసే, నో ఇంక్రీజ్ ప్రైజెస్. స్వసిక వేణుగారు సార్, ఎందుకంటే మీరు అడిగిన దాంట్లో అంటే ఎక్స్టెండ్గా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ని ఫస్ట్